నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఘట్టానికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధి తెరిపించడంపై త్వరలోనే ఒప్పందం కుదరబోతుందని పదే పదే చేస్తున్న ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించడమే కాకుండా అమెరికా వైఖరిని ఎద్దేవా చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఇప్పుడు ఏ క్షణంలో ఏ విపత్తు ముంచుకొస్తుందో తెలియని అగ్నిపర్వతంలా మారింది. అమెరికా సైనిక బెదిరింపులు, ఇరాన్ తిరుగుబాటు చర్యల మధ్య నడుస్తున్న ఈ ఘర్షణ వాతావరణంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ముఖ్య సంప్రదింపుల ప్రతినిధి మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున దాడి చేయబోతున్నాం అని ఓ వైపున మేమంటుంటే, మరోవైపు నుండి ఆగండి, ఇప్పుడు దాడి వద్దు, వాళ్ళు చర్చలకు వస్తున్నారు అంటూ అమెరికా ప్రతిసారి ప్రకటనలు చేయడం ఒక డ్రామాలాగా మారిందని ఆయన విమర్శించారు. అమెరికా నడుపుతున్న ఈ రాజకీయాన్ని థియేటర్ డిప్లొమసీ, నాటకీయ దౌత్యంగా అభివర్ణిస్తూ బెదిరింపులు, నెరవేర్చని వాగ్దానాలు, అసత్య ప్రచారాల ఆధారంగా డిప్లొమసీ నడపడం తీవ్ర వైఫల్యానికి సంకేతమని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. నాటకాలు ఆపి ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఇరాన్ గట్టి సందేశాన్ని అయితే పంపింది. మరోవైపు హర్ముజ్ జలసంధి ద్వారా చమురు, సరుకుల రవాణాను పునరుద్ధరించేందుకు ఇరాన్, ఒమన్ దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అయితే అమెరికా ప్రతిపాదిస్తున్న షరతులకు ఇరాన్ అయితే లొంగడం లేదు. హర్ముజ్ మార్గంలో ప్రతిరోజు ప్రయాణించే వందలాది భారీ నౌకల ప్రయాణం ఇప్పుడు ఇరాన్ నియంత్రణలోనే సాగుతోంది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు, సైనిక బ్లాకేడ్ను అధిగమిస్తూ ఇరాన్ తన పట్టును మరింత బిగిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తమ వద్ద తగినంత ఆయుధ సంపత్తి ఉందని సమర్థించుకుంటున్నప్పటికీ సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల అమెరికా క్షిపణి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయనే నివేదికలు అంతర్జాతీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అగ్రరాజ్యం విసిరే హెచ్చరికలకు వెరవకుండా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ యుద్ధం ముగియాలంటే కేవలం హర్ముజ్ మార్గం లేదా అణు ఒప్పందాలు మాత్రమే కాకుండా లెబనాన్ ప్రాంతీయ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా గౌరవించాలని కొత్త షరతును తెరపైకి తెచ్చారు. దీంతో అమెరికా ఆశించిన శీఘ్ర శాంతి ఒప్పందం మరింత సంక్లిష్టంగా మారింది. యుద్ధ నౌకల మోతలు, హెచ్చరికలు, క్షిపణి బెదిరింపుల నడుమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఏ క్షణంలోనైనా మహాసంగ్రామానికి వేదికగా మారే ప్రమాదం పొంచి ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ signing off for Sakshi Exclusive.